హరే కృష్ణ. ఇప్పుడు చేడి రాజ్యపు యువరాణి దమయంతిని తన సైరేంద్రిగా చేసుకొని తన దగ్గర ఉంచుకుంటుంది. కొంతకాలం గడిచిన తరువాత దమయంతి తండ్రి అన్ని రాజ్యాలకి భటుల్ని మంత్రుల్ని పంపిస్తాడనమాట. అల్లుడిని కూతుర్ని వెతకటానికి పంపిస్తాడు. ఈ సమయంలో అన్ని రాజ్యాలు వెతికి వెతికి అలసిపోతారు అందరూ. అలసిపోయిన తర్వాత ఏమవుతుందంటే చేడి రాజ్యానికి ఒక మంత్రి వస్తాడు. వచ్చి తనని దమయంతిని చూస్తాడు. దమయంతిని చూసి అమ్మ దమయంతి బాగున్నావా అని గుర్తుపట్టి అడుగుతాడనమాట. ఆమె అప్పటికే లేదు, తన భర్త లేడని బాగా నీరసం పడిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాడు కాబట్టి తను గుర్తుపడతాడు. దమయంతి బాగున్నావమ్మా అనగానే దమయంతి పరిగెత్తుకుంటూ వచ్చి తనతో మాట్లాడుతుంది. ఇది చూసి చేడి రాజ్యపు యువరాణి అదేంటి బ్రాహ్మణోత్తములతోనే మాట్లాడతానని చెప్పింది, తను ఏమన్నా ఇబ్బంది పడిందా ఎవరితనని తను కూడా వస్తుందన్నమాట. వచ్చి అప్పుడు తన మంత్రి చెప్తాడు, దమయంతి యొక్క మంత్రి వాళ్ళ రాజ్యం యొక్క మంత్రి చెప్తాడు, అమ్మ ఈమె ఎవరో కాదు, విదర్భరాజు అయిన భీముని యొక్క కూతురు, నలుడి యొక్క భార్య అని చెప్తాడనమాట. అప్పుడు ఆ చేడి రాజ్యపు యువరాణి అమ్మ ఒక్క మాట చెప్పలేదే, నేను మీ అమ్మ అక్క చెల్లెళ్ళము, నిన్ను చూస్తేనే నా బంధువులాగా అనిపించావని నేను ముందే అన్నాను కదా, ఎందుకు చెప్పలేదని అంటుంది. దమయంతి అసలు ఏమీ మాట్లాడలేదు. ఆమె బాధలో ఆమె ఉంటుంది కదా. ఇంకా తనని తీసుకెళ్ళి అభ్యర్థన స్నానం చేయించి తనకి మంచి చీర కట్టి నగలు పెట్టి తన రాజ్యానికి పంపిస్తుంది, తన తండ్రి దగ్గరికి పంపించేస్తుంది. ఈ కథ మొత్తం ఎవరికి చెప్తున్నారంటే ధర్మరాజుకి బృహదర్శ మహర్షి చెప్తున్నాడు. ఎందుకంటే తనకి ధర్మరాజు బాధపడుతున్నాడు, వీళ్ళ కథ చెప్తే కొంచెం ధైర్యం వస్తుందని చెప్తున్నాడు అనమాట. చెప్పి తర్వాత ఏం జరుగుతుందంటే ద్రౌపది కూడా విరాట రాజ్యంలో విరాటుడి దగ్గర వాళ్ళ రాజ్యంలో రాణి దగ్గర సైరేంద్రిగా ఉండాలి, అందుకని ఈ కథ మొత్తం చెప్తున్నాడు ఆయన ధైర్యాన్ని ఇవ్వడానికని. ఇది తర్వాత ఏమవుతుందో నలుడు పరిస్థితి ఏమవుతుందో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నలుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చెప్తా. హరే కృష్ణ.